తెలంగాణ మహారాష్ట్ర మధ్య గోదావరి నదీ జలాలపైన బాబ్లీ ప్రాజెక్ట్ ఉంది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు వదిలారు. అయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఎలినినో ప్రభావం కొట్టొచ్చినట్టు కనబడుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఒకవైపు ఏరువాక పౌర్ణమి దాటింది. రైతన్నలు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వరప్రదాయంగా ఉన్నటువంటి వాటర్ హబ్ అని చెప్పుకున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా వట్టిపోతున్నాయి. బాబ్లీ ప్రాజెక్టులో సైతం నీరు కొద్దిపాటు మాత్రమే వస్తుంది. దాదాపు 3000 క్యూసెక్లు మాత్రమే దిగువభాగానికి వస్తున్నది మహారాష్ట్రలోని ధర్మాబాద్ ప్రాంతం నుంచి. అక్టోబర్ వరకు మన రెండు రాష్ట్రాల మధ్య జరిగినటువంటి ఒప్పందం మేరకి గోదావరి నదీ జలాలపైన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేస్తారు. దీనికి సంబంధించి అయినా మనకి ఉపయోగం లేకుండా పోయింది. మనకు ఒక్కసారిగా చూసుకుంటే ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో 90 టీఎంసీల నీటి నిల్వ ఉండాలి. అయితే అక్కడ కేవలం సిల్ట్ అదంతా ఉండడం వల్ల 80 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం మాత్రం 15.15 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చేసరికి 22.96 టీఎంసీలు అయితే 20 టీఎంసీలు పూడికతీత పనులు అవి ఉంటే 20 టీఎంసీల సామర్థ్యం ఉంటే కేవలం 7.79% మాత్రమే ఉంది. ఇక లోయర్ మానేర్ డ్యామ్కి వచ్చేసరికి 24 టీఎంసీలకు పైగా ఉండాల్సినటువంటి దీని కెపాసిటీ కేవలం 5.79% మాత్రమే ఉంది అని గణాంకాలు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక మిడ్ మానేర్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి 27.50 ఉండాల్సిన చోట 7.40 మాత్రమే ఉంది. ఎక్కడ చూసినా ఇదంతా కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఆయకట్టు ప్రాంతం అంతా కూడా ఇటు ప్యాడీ అత్యధికంగా పండిస్తారు. మనం చూస్తున్నాం ఇది కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి కొత్తపల్లి చెరువు నిండి ఇప్పటికే మనకు మత్తడి ప్రవహించేటువంటి పరిస్థితి గతంలో మనం చూసాము. అయితే ఇప్పుడు చాలా వరకు అర్ధ భాగం వరకు కూడా మొత్తం ఖాళీ అయింది. ఇదంతా కూడా చాలా పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి ఈ చెరువు భాగం అంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా రైతన్న ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. మరి ఆల్టర్నేటివ్ పంటల్ని సాగు చేయడమా, ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నటువంటి కోణంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇటీవల జరిగిన సభలో ప్రత్యామ్నాయ పంటల వైపుకి రైతన్న చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. దీనిలో భాగంగా ఇటు లోయర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్, అప్పర్ మానేర్, శ్రీపాద, ఎల్లంపల్లి అలాగే ఎస్ఆర్ఎస్పి ఈ కాలువల ద్వారా రావాల్సినటువంటి నీటి సముదాయం వస్తేనే దీని ద్వారా సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నింపే అవకాశం ఉండేటిది. ఇదంతా కూడా చెరువులు నిండినప్పుడు మాత్రమే ఆయకట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి బావులకి జలకళ సంతరించుకునేది. అంటే ఒకదానికొకటి లింక్ ఉంటుంది. వర్షాభావ పరిస్థితి వల్ల అసలు పై ప్రాంతాల్లో వర్షాలు లేవు, ఇక్కడ లేవు. తెలంగాణ అంతా కూడా ఈ గోదావరిలో సైతం నీటి మట్టం పూర్తిగా తగ్గింది. మానేవరు పరివాహ ప్రాంతాల్లో సైతం నీటి మట్టం తగ్గడంతో ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంది. మనకి ఎగ్జాంపుల్ కొత్తపల్లి చెరువు ఇటు లోయర్ మానేర్ డ్యామ్ ద్వారా కరీంనగర్కి అంతా కూడా సాగునీరుతో పాటు మన పరిసర ప్రాంతాల్లో సాగునీరు అలాగే తాగునీరుకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ దఫా జూలై మాసంలో ఈ మొదటి వారంలోకి ప్రవేశించాము. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితి వస్తుందో అనేది ఆవేదన రైతన్నల్లో ఉంది. కొంతమంది రైతుల అభిప్రాయాలు చూద్దాం. వాళ్ళు ఇప్పటికే సాగు చేసి ఏమనుకుంటున్నారో మనం ఒకసారి పరిశీలిద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా పంటలు పండించేటువంటి అవకాశం ఉంది. అన్నపూర్ణగా భావిస్తాం. దాదాపు 12 లక్షల పైచీలకి ఎకరాల్లో పంటలు పండిస్తారు. కేవలం 9% మాత్రమే నారుమళ్ళు దున్ని నాటేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. అంటే దాదాపు 90% ఇంకా అట్లనే ఉన్నారు. నీటి ఎద్దడి కారణంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఇటు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సంబంధించినటువంటి రైతన్నలు సైతం మరి ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తారా? ఎందుకంటే ఇదంతా కూడా చూస్తున్నాం. దుక్కి దున్ని ఖాళీగా ఉంచారు రైతులు. ఎప్పుడెప్పుడు వస్తుందా, వర్షాలు వస్తాయా, కనీసం ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి దానిలో ఏమేద్దాం, పల్లె, మక్కన, ఇతరత్ర పత్తి ఏది వేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇక్కడ నారుమడి చూస్తున్నాం. ఈ పాటికి దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో నాట్లు అయ్యేటివి. ఇక్కడ పశువులకు సైతం మేత లేనటువంటి పరిస్థితి. చాలా తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానిక రైతు ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఇదివరకు నారుమడి సిద్ధమైందా, నారేసిందా, ఏంది ఇప్పుడు వారాలు వస్తున్నాయా? నా పేరు పెద్దిస్వామి. మాది కొత్తపల్లి విలేజ్. మేము ఇంతకుముందు వ్యవసాయం చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ఇంతకుముందు వర్షాలు బాగా అధికంగా పడి ఇంతమందిగానే నాటేసుకునేటోళ్ళం. ఈసారి వర్షాలు లేక
దుక్కు దున్ని అలా ఇత్తనం పెట్టలేక వర్షం కురానికి ఎదురు చూస్తున్నాము. అది లేదు. పశువులకు కనీసానికి వర్షం పడుతున్న పచ్చి మాత్రాన్ని మేస్తానని మేము ఆలోచించుకుంటే పచ్చి మాత కూడా లేక ఎండుగడ్డి వేసుకోవాల్సిన వరిగడ్డి వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో మాకు బాగా నీటి ఎద్దడి తయారైంది. ఏదో ఎలినేనో ఏదో అది కొత్తది తయారైందని అన్నారు. దాంతో ఇబ్బంది అవుతుందని అందరూ గవర్నమెంట్ చెప్తున్నారు. వారి సూచన మేరకు వారేమో సన్నపడ్లు వేసుకోవాలని వారు చెప్తున్నారు. సన్నపడ్లు కాదు, దొడ్డుగడ్లు కాదు, ఏ వడ్లు వేసినా కానీ పంటను పండిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ నీళ్లు లేవు, నీటి ఎద్దడి తయారైపోయింది. మాకు పక్క పొంటి చూస్తే చెరువు పక్క పొంటే ఉన్నది. కాకపోతే చెరువులో కూడా నీరు లేదు. నీరు లేకపోయేసరికి మాకు ఏ పంట దిక్కు పోవాలనో అర్థం కాని పరిస్థితిలో మేము ఉంటున్నాము. ఇప్పుడు అంటే ఎప్పుడెప్పుడు వానలు వస్తాయని చూస్తున్నారా ఆశగా చూస్తున్నామండి. ఎందుకంటే రైతు ఆలోచన ఏంటంటే వర్షం ఎప్పుడు పడితే అప్పుడు ఇత్తనం పెడదామనే ఆలోచన మీద ఉంటాం మేము రైతులు. అది మా పరిస్థితి. వర్షం పడాలి, పంట పండాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి, పిల్లలు చదివించుకోవాలనే ఉద్దేశంతో మేము ఉంటామండి. అది కరువు కనబడుతుందండి. ఇంతవరకు ఇంతవరకు నాట్లు పడ్డాయి మా ఏరియాలో. ఇప్పుడు అసంటిది నార్మల్లే పెరుగుతలేవు. వర్షం లేక నారు కూడా పెరుగుతలేదు మాకు. అది మా పరిస్థితి. వర్షాలైనా పడాలి, కాలువ నీళ్ళైనా ఇవి రావాలి. వర్షం కాలువ నీళ్ళు అంటే వర్షం పడింది, కాలువ నీళ్ళు కూడా రాలేవు. అంతే వర్షం పడితేనే దేవుడు కనకరిస్తే మేము కొద్దిగా అందరం మంచుకుంటామని ఆలోచిస్తున్నామండి. అవునండి. సో మొత్తం మీద ఇక్కడంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది, ఆవేదన మన స్వామి అనే రైతు మాటల్లో సైతం విన్నాము, మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఇప్పటికే నాట్లు వేసేటువంటి సమయం ఆసనమైంది. దాన్ని నార్మడి సైతం చిన్నగానే ఉంది. మరి వేయాలంటే ఆ పొలాలు దుక్కి దున్ని మొత్తం పొతం చేయాల్సినటువంటి పరిస్థితి ఈ ఖరీఫ్ సీజన్లో ఎట్లా ఉండబోతున్నది అనేటువంటి ఆవేదన వారి మాటల్లోనే ఉంది. ఎక్కడికక్కడ బీడు భూములను తలపిస్తున్నాయి. వర్షాభావం పరిస్థితి అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇప్పటికీ జూలై మాసం వచ్చిందంటే నీటితో కలకలలాడేటివి జలకళ సంతరించుకొని ప్రాజెక్టులు, చెరువులు అన్నీ వ్యవసాయ బావులన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండేటివి. కానీ ఆ బావులు సైతం అడుగంటినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. దీనిలో భాగంగా ఖచ్చితంగా వర్షాలు కురిస్తేనే, సమృద్ధిగా కురిస్తేనే తమ బతుకులు బాగుపడతాయి, తమ అనుకున్నటువంటి పంటలు వేయడానికి అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో తరి పండిస్తారు. ఖుష్కీ వచ్చేసరికి దానికి ఎలా పండుతుందో ఏందో మళ్ళీ కొత్తగా పంట వేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి మదన పడేలా చేస్తుంది. ఖచ్చితంగా వర్షాలు కురియాల్సిందే. ఈ పాటికే చెరువులన్నీ కూడా నిండి ఉండేటివి, ఇప్పుడు మాత్రం లేవు, నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది అనేటువంటి అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇదంతా కూడా ఒక కొత్తపల్లి అని కాదు, ఆల్మోస్ట్ ఇతర ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి మనకు కనబడుతుంది. దుక్కి దున్ని తమ పంట పొలాలు వేయాలనుకున్నటువంటి రైతన్న ఏ పంట వేయాలన్నా నీరు ప్రధానమైనటువంటి ఆధారం. మరి ఆ నీటి ఎద్దడి కారణంగా ఇప్పటికీ ఆలస్యమవుతుంది. ఇటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, అలాగే కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించినటువంటి రైతులంతా కూడా వరుణ దేవుని కొరకి ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కొంతమేరకి రైతన్న తమ వ్యవసాయ బావిలో వచ్చినటువంటి నీటి ఆధారంగా దుక్కి దున్ని పొలాలని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కొంత భాగం మాత్రమే ఉన్నాం. కేవలం 4 నుంచి 5% మాత్రమే మనకు ఈ దుక్కి దున్ని అచ్చుకట్టినటువంటి పొలాలని చూస్తున్నాము. మిగతా అంతా కూడా బీడు భూములను తలపిస్తున్నాయి. అక్కడ పశువులను కాస్తున్నటువంటి పరిస్థితి. ఈ టైంకి మొత్తం దున్ని రెడీ ఉంచాల్సినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇక్కడ తమకు అందుబాటులో ఉండి ఎంత వెలుబాటు ఉంటుందో ఆ నీటి ఆధారంగా తమకి ఎంత మేరకు పొలం పారేటువంటి అవకాశం ఉంది, ఆ పరిస్థితి ఉంది అనేటువంటి కోణంలో రైతన్నలు తాము పొలాలని దున్ని సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమేరకు మాత్రమే నాటు వేయడానికి నారుమళ్ళు దున్ని నారులు వేశారు. తాము ఎప్పుడెప్పుడు వర్షం వస్తే అప్పుడు నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మనతో కొంత రైతులు ఉన్నారు. కొంతమంది ఏంది పరిస్థితి, ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు, మీరు ఎన్ని ఎకరాలు వేస్తా అనుకుంటున్నారు, ఇప్పుడు గతంలో వర్షాలు పడ్డాయా, ఇప్పుడు ఎందుకు పడతలేవు అనుకుంటారు? నా పేరు సంజయ్ రెడ్డి. ఎన్ని ఎకరాలు నాటేస్తాం? 5 ఎకరాలు. ఇప్పుడు ఎన్ని ఇస్తున్నారు? ఇప్పుడు కదా ఇంకొక ఎకరం అంతా అయితే 5 ఎకరాలు అయితే వేయలే, ఇంకా వేయాలి. దాంట్లో వేసే పరిస్థితి లేదు, ఇవరకు వేసే పరిస్థితి లేదు. ఈ వర్షం చేయబట్టి వర్షం లేకు మరి ఏం చేద్దామని, ఏం చేద్దామంటే గిట్లా తిప్పలు పడంగా ఉంటుంది అంతే. మొగలు చూసుడేనా, ఎప్పుడు మీకు చూస్తుండే ఇంకేం ఏది లేదు. ఇచ్చుదా వాడుతుందా పోతుందా తెలియదు. దున్నునైతే దున్నినాం, మా కొనేళ్ళు వెళ్తుందా లేదా తెలియదు. అంటే ఎప్పుడైనా ఈ పరిస్థితి మీరు చూసిందా? ఇంతకుముందు సంవత్సరం ఎట్లా ఉండే పరిస్థితి? ఇప్పటికి పుష్కాలం దంగకుంటుండేది, నీళ్ళు బాగుంటుండే. ఇప్పుడు లేవు. అంటే వర్షాలు లేవు, నీళ్ళు లేవు. వర్షం లేదు, నీళ్ళు వస్తలేవుగా. ఏం రకాలు వేసింది ఇది 1636 దొడ్డు వాటలేదా? సన్న బాపతి అల్లనే సన్నపి.
మొత్తం పొలాలు వేస్తారా మరి ఏమన్నా తరి మొత్తం వేస్తాను కదా కుష్కి కూడా వేస్తారు కుస్కీట్ వేయము అటు వేస్తాం కానీ ఇది పొలం గిటే వేస్తాం అంతే ఈ పొలాలే కదా. పొలం వేయాలి అంటే ఎంత నీళ్ళు అందుబాటులో ఉంటే అన్ని ఎకరాలు వండిస్తారు. పండిస్తాము జల్దీ అవుతుంది. Yes, మొత్తం మీద మీ పేరేంటి ఎన్ని ఎకరాలు ఉన్నది మీరు ఎన్ని ఎట్లా నా నాటేస్తున్నారు? పేరు కొత్త నారాయణ. నాకు ఒకటే ఎకరం ఉంది. మా తమ్ముంది ఒక ఎకరం. 2 ఎకరాలు చేస్తా. మాకు ఇక్కడ అందుబాటులో నీళ్ళు ఉన్నాయి కాబట్టి చేస్తాను. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దాదాపు బీడు భూములు కనబడుతున్నాయి మొత్తం పెట్టు 5% ఇక్కడ సేద్యం అయింది ఇప్పుడు. అంతే ఆ, మిగతా అంతా బీడ్లే ఉన్నాయి. 90% పైగా వీళ్ళే. బీడ్లే ఉన్నాయి. వర్షాలు లేవు కదా సార్. వర్షాలు ఉంటేనే పని. వర్షాలు లేకపోతే ఏ పని జరగదు. ఇప్పటికైనా వాన రావాలి. ఇక ఎన్ని మూటలు వస్తాయి అట్లా? ఇట్లా ఇక్కడ ఒక 3-4 వస్తాయి. 3-4 వస్తాయి కానీ ఇప్పుడు ఒకటే పోతాను. ఒకవైపు సన్నాలు దొడ్డులు అలాగే ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు ముఖ్యమంత్రి. చూడండి, నాకు తెలిసి నేను ఒక 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఒక 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా నేను ఈ కాలం అయితే చూడండి. అంటే అతివృష్టి అనావృష్టి అంటే ఉంటాయి, పడతాయి. కానీ ఇప్పుడు రోని అయిపోయిన కాంచెలు ఇప్పటి వరకు మన కొత్తపల్లిలో కాదు కొన్ని ఏరియాలో వర్షపాతమే లేదండి. కంప్లీట్గా దుక్కులు కూడా దున్నిన దాఖలాలు కనబడలేదు. విత్తనాలు కూడా లేట్ అవుతుంది. మళ్ళీ ఈ ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ ఇప్పుడు మనం చూస్తున్నప్పటికీ సన్నాలు పెట్టమని చెప్పి ప్రభుత్వాలు ఎంతగానో ప్రోత్సహించినా కానీ వాతావరణం కూడా అనుకూలించడం లేదు. ఎందుకంటే 7 రకాలైతే ఏదైతే సన్నాలు పెడితే వీటికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కూడా ఒకసారి మాకు తర్జన భర్జన అవుతుంది. ఎందుకంటే వర్షపాతం లేదు. సన్నాలు పోయాలంటే ఈ టైము అనుకూలము, కానీ ఇప్పటి వరకు వర్షాలు లేవు. కాలం అనేది ఒక నెల రోజులు కాలం అనేది వెనుకకు పోయిందండి. ఇప్పుడు సన్నాలు పోస్తే మనకు డిసెంబర్ వరకు దాదాపు జనవరి వరకు కోతలకు వస్తాయి కాబట్టి పంట దిగుబడి మాత్రం రాదండి, 100% రాదు. మళ్ళీ ఈ దొడ్డు రకం కూడా మీరు ఏది క్లారిఫికేషన్ ఇస్తలేరండి. దొడ్డు పెడితే కొంటరా అనేది కూడా క్లారిఫికేషన్ చేయండి. ఎందుకంటే అప్పటికే రైతు దీన స్థితిలో ఉన్నాడండి. తీసుకొచ్చిన పెట్టుబడులు కూడా ఇప్పుడు విత్తనాలు పెట్టిర్రు, వర్షం లేవు, నార్లు వేయలేదు, ఎక్కడ పని చూస్తే అక్కడనే ఉంది. రైతు ముందుకెళ్దామనే ఆస్కారం అయితే కనబడుతుందండి. ఇంత పరిస్థితి గొడ్డు కష్టం అయితే నాకు తెలిసి భవిష్యత్తులో ఒక 30 సంవత్సరాలు చూడలేదండి. మా నాయన కాలం చేసిన కాంచెల్లి వాళ్ళు చేస్తున్న వ్యవసాయం కాంచెల్లి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఇటువంటి కాలం కాలేదు. అంటే ఈ ప్రత్యామ్నాయ పంటలు వేస్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడు? అంటే మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, ఇట్లాంటివి, మిర్చి. బహుశా ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ నిజంగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలండి. కానీ కాలానికి అనుగుణంగా పోవాల్సిన పరిస్థితి. ఈ సన్నాలు వేస్తే కూడా ఈ చిరుధాన్యాలు వేస్తే కూడా పెట్టుబడులు అంతంత మాత్రానే వస్తాయండి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఏం చేయాలంటే వీటికి మద్దతు ధర అనేది ఉంటే ఏకమాత్రంగా రైతులు ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ రైతులు ముందుకు రాకపోవడానికి కారణం ఏంటి అంటే దీనికి మనకు మిల్లర్స్ లేవు, స్టోరేజ్ లేవు. ఈ చిరుధాన్యాలు పెట్టుకోవడానికి మనకు కరీంనగర్లో కూడా స్టోర్డ్ స్టోరేజ్ కూడా లేవండి. అటువంటి పరిస్థితిలో రైతులు నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ ఇటువంటి చిన్న సన్నకారు రైతులతో ప్రోత్సహించుకుంటా చిరుధాన్యాల మీదకి మళ్ళిస్తే ఇట్లా కొంచెం రైతులు కూడా మొత్తం ప్యాడ్ మీదకే కాకుండా ఇటువంటి దాని మీదకి ప్రోత్సహించాలని చెప్పి ఒక రైతు వారికి నా అభిప్రాయం అండి. మొత్తం మీద మనం చూస్తున్నాం దాదాపు 3-4% వరకు పోయాల్సినటువంటి స్థానంలో ఒక్కటే, అది కూడా దాని కెపాసిటీకి తగ్గట్టుగా వాటర్ పంపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధారం మాదిరిగానే పంట పొలాలకి నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే తమకి ఉన్నటువంటి ఎకరాల్లో మొత్తం సాగు చేయకుండా తమ కెపాసిటీకి తగ్గించి దాదాపు 5%, 5-6 ఎకరాలు ఉన్నటువంటి రైతన్న కేవలం ఎకరం నుంచి 2 ఎకరాల వరకు మాత్రమే చేస్తున్నాడు. ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున విస్తీర్ణం సాగు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో తక్కువ శాతమే. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు దాదాపు 9-10% వరకే రైతులు తమ పంట భూములను పొలాలని అన్నీ కూడా సాగు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో తెలియదు సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, లక్ష్మీపూర్, మల్కాపూర్ నుంచి.